హాయ్ అండి. యూట్యూబ్ స్టార్ట్ చేసి నేను 3 years అయింది యాక్చువల్గా అయితే. కానీ వీడియోస్ పెట్టడం అయితే ఇప్పుడే స్టార్ట్ చేశాను. 3 years ఆఫ్టర్ ఇప్పుడు స్టార్ట్ చేశాను. ఎందుకు ఇంత గ్యాప్ వచ్చింది అంటే, సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే అంటే చాలా తక్కువ రోజుల్లోనే ఒక 15-20 days ఆఫ్టర్ నేను కన్సీవ్ అయిన తర్వాత ఏమనుకున్నానంటే, సో మొబైల్ యూసేజ్ ఎంత తగ్గిస్తే అంత మంచిది అన్నారు కాబట్టి, సో మొబైల్ యూజ్ చేయకుండా మోస్ట్లీ అవాయిడ్ చేయడం బెస్ట్ ఆ టైంలో అనుకున్నాను. సో అందువల్ల నేను యూట్యూబ్ని కూడా ఇంకా వీడియోస్ పెట్టకుండా కొన్ని రోజులు స్టాప్ చేద్దాము, ఆఫ్టర్ డెలివరీ మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. కానీ ఏమైందంటే ఆఫ్టర్ డెలివరీ బాబుకి కొంచెం మెడికల్ ప్రాబ్లమ్స్ వచ్చాయి. మెడికల్ ప్రాబ్లమ్స్ అంటే లైక్ నిమోనియా అట్లాంటి కోల్డ్ ప్రాబ్లమ్స్ అవి వచ్చాయి అన్నమాట. సో అప్పుడు ఇంకేమనుకున్నానంటే రీస్టార్ట్ చెయ్యాలి, మళ్ళీ వీడియోస్ పెట్టాలనుకున్నాను. కానీ ఏమైందంటే, సో ఇట్లా బాబుకి హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఆ మూమెంట్లో ఏమనుకున్నానంటే, లేదు బాబు కొంచెం బాగున్నాక ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ అనుకున్నాక అప్పుడు స్టార్ట్ చేద్దాము అనిపించింది. సో అట్లా డిలే అయ్యి 3 years అయిపోయింది. ఆ 3 years తర్వాత ఇప్పుడు బాబు 2 years కంప్లీట్ అయింది బాబుకి. సో ఇప్పుడు ఫైన్, మెడికల్ ప్రాబ్లమ్స్ ఏం లేవు, హెల్త్ వైజ్ కూడా గుడ్. సో ఇప్పుడు అనుకున్నాను అనమాట, సో బాబు ఇట్లా 2 years అయిపోయింది కాబట్టి అగైన్ మనం మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు అని అనుకుని ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయడం మొదలుపెట్టాను. ఈవెన్ అప్పుడు కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసిన వెంటనే 4 or 5 వీడియోస్ నేను అప్లోడ్ చేసిన తర్వాత నాకు ఈ న్యూస్ తెలిసిందనమాట. సో బికాస్ ఆఫ్ దిస్ నేను కొంచెం గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ గ్యాప్ చాలా పెద్ద గ్యాప్ వచ్చిందనమాట. 3 years అయిపోయింది. సో యాక్చువల్గా అయితే ఇంట్రడక్షన్ అప్పుడే చెప్పాలి, కానీ అప్పుడు నేను 3-4 వీడియోసే పెట్టి ఆపేయడం వల్ల నా ఇంట్రడక్షన్ ఇవ్వలేకపోయినాను. సో ఇప్పుడు ఈ గ్యాప్ ఎందుకు వచ్చిందో చెప్పడం కోసము, దట్టు నా ఇంట్రడక్షన్ మీకు కూడా కొంచెం తెలిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో మాది యాక్చువల్ నేటివ్ ప్లేస్ వచ్చి రాజమండ్రి. మేము మా హస్బెండ్ జాబ్ వల్ల తిరుపతిలో ఉన్నామన్నమాట. సో నాకు 2 బాబులు. ఫస్ట్ బాబు వచ్చేసి ఇప్పుడు 4th class చదువుతున్నాడు. సెకండ్ బాబు రీసెంట్గానే డెలివరీ అయిందని చెప్పాను కదా, సో ఆ బాబు వచ్చి ఇప్పుడు 2 years ఓల్డ్ అనమాట. సో ఇంకా నేనైతే హౌస్ వైఫే, ఇంట్లోనే ఉంటాను. ఇంకా నాకు ఆల్మోస్ట్ బాబుతోనే అయిపోతుంది టైం అంతా. ఇప్పుడే కొంచెం టైం తీసుకుంటున్నాను పర్సనల్గా. సో బాబు పెద్దోడు అవుతున్నాడు, ఇంకా 1 year తర్వాత ఇట్లా స్కూల్ అది ఉంటుంది కాబట్టి, సో ఇప్పుడు ఇది కరెక్ట్ టైం అనిపించింది. ఇప్పటి నుంచి ఇంకా నేను వీడియోస్ పోస్ట్ చేస్తే బాగుంటుంది. సో బాబు కూడా ఇంకా కొంచెంగా గ్రో అవుతున్నాడు, మెచ్యూరిటీ వస్తుంది, చెప్తే అర్థం చేసుకుంటున్నాడు. అందుకోసం అని చెప్పేసి సో మళ్ళీ మనం స్టార్ట్ చేస్తే బాగుంటుంది అనేది ఇంటెన్షన్తో ఇప్పుడు మళ్ళీ నేను వీడియో స్టార్ట్ చేయడం జరిగింది. సో నిజం చెప్పాలంటే యాజ్ ఏ బిగినర్గా స్టార్ట్ అయ్యాను కాబట్టి ఈ యూట్యూబ్ గురించి పెద్దగా నాకేం డీటెయిల్స్ ఏం తెలీదు. అన్నీ యూట్యూబ్లోనే చూసి మెల్లమెల్లగా నేర్చుకుంటున్నాను. సో కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏమిటంటే ఎక్కువ టైం పేషెన్సీ ఉండదు, ఏంటి వ్యూస్ రావట్లేదు, మనం ఇంత కష్టపడి చేస్తున్నాం కదా అనే ఫీలింగ్ ఉంటుంది. సేమ్ ఫీలింగ్ నాకు కూడా ఉంది. సో ఏంటంటే నన్ను నేనే మోటివేట్ చేసుకుంటూ బూస్టప్ చేసుకుంటున్నా. హీ ఈజ్ మై సెకండ్ కిడ్. మీరు ఆల్రెడీ సమ్ షార్ట్స్ చూసుంటారు. సో అందువల్ల ఈ బాబు వల్ల నేను డిలే చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ నుంచి నేను వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో ప్లీజ్ కోఆపరేట్ చేయండి, మీ బెస్ట్ సపోర్ట్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మీరు ఎంకరేజ్ చేస్తే నాకు కూడా ఏంటంటే ఇంకా వీడియోస్ చేయాలి అనే మోటివేషన్ నాకు కూడా ఉంటుంది. సో ప్లీజ్ మీ సబ్స్క్రిప్షన్ ఎంత ఇంపార్టెంటో మీ లైక్స్ కామెంట్స్ కూడా అంతే ఇంపార్టెంట్. సో మీరు వీడియో వాచ్ చేసిన తర్వాత ఒకసారి కామెంట్ చేయడమో లేకపోతే లైక్ చేయడమో, మీ కామెంట్స్ రూపంలో మీ సజెషన్స్ తెలియచేయడం కూడా నేను కొంచెం అప్డేట్ చేసుకోవడానికి నాకు అవకాశం కలుగుతుంది. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.